ప్రపంచంలో ఏ హీరో అయినా, అది ప్రభాస్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, మహేష్ బాబు అయినా, టామ్ క్రూజ్ అయినా, ఎవరైనా స్క్రిప్ట్ బాగుంటేనే ఆడియన్స్ మూవీ చూస్తారు, లేదా తీసి పక్కన పడదొబ్బుతారు. మంజుమల్ బాయ్స్ లో నటించిన వాళ్ళు ఎవరో మన వాళ్ళకి తెలియదు, ప్రేమల్లో నటించిన హీరోయిన్ ఎవరో మనకు అంతకుముందు తెలియదు, కానీ బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మీనింగ్ వచ్చే స్టేట్మెంట్ పాస్ చేశాడు. నెపో కిడ్స్ కి అయితే డైరెక్టర్స్ కి చెప్తారు, ఆ సీన్ తీయకు, ఈ సీన్ ఇలా తీయి, వాళ్ళు చెప్పగలరు. కానీ నేను అవుట్ సైడర్ని కాబట్టి నాకు నచ్చినా నచ్చకపోయినా ఇనీషియల్ డేస్ లో ఆ చెప్పే ఫ్రీడమ్ లేదు అని విజయ్ దేవరకొండ అన్నాడు. ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అసలు విజయ్ దేవరకొండ వేలు పెట్టని మూవీసే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒకప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది, గీతా గోవిందం వచ్చింది, టాక్సీ వాలా వచ్చింది, ఇవేమో సూపర్ హిట్లు అయ్యాయి. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అవే హిట్లు అయ్యాయి. మన అన్న వేలు పెట్టినవి ఏమయ్యాయి? లైగర్ అయ్యింది, ఫ్యామిలీ స్టార్ అయింది, ఖుషి అయింది. సో ప్రాబ్లము మనోడ్లో ఉందా, డైరెక్టర్స్ లో ఉందా? ప్రాబ్లం స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఉందా, డైరెక్టర్స్ లో ఉందా? ఆగడులో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది అన్నదానికి నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లాస్ట్ 5 మూవీస్ నుంచి ఎప్పుడు మూవీ ప్రమోషన్స్ లేమో అలా ఆకాశానికి లేపి కూర్చోబెడతావు, కానీ మూవీలో మాత్రం ఏమీ ఉండదు. కంటెంట్ ఉంటే నువ్వు అవుట్ సైడరా, ఇన్సైడరా, నువ్వు నెపో కిడ్డా, అదా ఇదా అని ఎవ్వరూ చూడరు. ఇన్ని ఇయర్స్ గా ఇండస్ట్రీలో ఉంటూ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావన్నా? ఆ స్టేట్మెంట్లు పాస్ చేసే బదులు కూర్చొని స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేసుకొని కరెక్ట్ కంటెంట్తో రా, ఇలాంటి స్టేట్మెంట్ నువ్వు 100 ఇవ్వు, జనాలు చూస్తారు.